నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ తయారీ విధానం చూడబోతున్నాము. సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా, క్విక్గా అయిపోవాలంటే మనకి ఎగ్స్ ఉంటే చాలండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. డైలీ యూస్ చేసుకునే రైస్ తోటే మనం చేసేసుకోవచ్చు. లంచ్ ప్రిపరేషన్ మార్నింగ్ కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇది తొందరగా క్విక్గా చేసేసుకొని లంచ్ కింద మన బాక్స్కి ప్రిపరేషన్ అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఏదేమైనా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ముందుగా మనం బాండీ పెట్టుకొని అది కొంచెం వేడెక్కాక నేను ఆయిల్ వేసి 5 ఉల్లిపాయల వరకు నేను సన్నగా తరిగి పెట్టేసేసుకున్నాను. ఈ 5 ఉల్లిపాయల్లో ఒక 2-3 ఉల్లిపాయల వరకు ఉన్న పీసెస్ నేను ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఫ్రై చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఈక్వల్గా ఫ్రై చేసుకొని మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇవి మనం పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎక్కడ కూడా మాడిపోయినట్టుగా నల్లగా అట్లా అవ్వకుండా ఇట్లా గోల్డెన్ కలర్ రాగానే తీసి పెట్టుకుంటే చేదు రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా ఇంకొంచెం ఏగితే చేదు వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం ఇవి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ వేసాక మనం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగినవి, వాటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. లోపలే మనం బియ్యం కడిగి నానబెట్టి ఒక పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. ఇవి నేను లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి ఒక 5-7 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకొని చక్కగా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం పక్క స్టవ్ మీద ఎగ్స్, మనకి కావాల్సిన, మన ఫ్యామిలీకి కావాల్సిన ఎగ్స్ ఎన్ని కావాలో అన్నీ మనం చక్కగా ఉడకబెట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక పక్క అది కూడా అయిపోవచ్చు, చేసేసుకోవచ్చు. నేను అది ఆ క్లిప్స్ అన్నీ నేను చూపించట్లేదు. జస్ట్ ఇప్పుడు నేను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అన్నమాట. ఈ కారం కూడా కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు అన్నమాట. చక్కగా పెరుగు వేసుకొని ఈ మొత్తం చక్కగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను లాస్ట్లో వేసినట్టున్నాను. చూసారు కదా, చక్కగా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుందండి, చాలా ఈజీ ప్రాసెస్. ఎగ్స్ చక్కగా ఉడకబెట్టి పెట్టాను కాబట్టి ఇవి కూడా ఇవి ఫ్రై చేసేటప్పుడు చక్కగా వీటిలోనే వేసి ఫ్రై చేసుకుంటే మంచి కలరు, స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు వేసాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది స్టార్టింగ్లో అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ వరకు పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీని కూడా మనం పక్కన పెట్టేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనిలో వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా మనం ఒక గ్లాస్ బియ్యానికి మనం కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఆ బియ్యం దీనిలోకి నీళ్లు వేడెక్కాక నేను దానిలోకి వేసేస్తున్నాను అన్నమాట. ఇది నేను చక్కగా ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వాటర్ అన్నట్టుగా నేను వాటర్ కరెక్ట్గా పోసేసాను. ఇది మనం మామూలుగా మనం అన్నం వండుకునేటప్పుడు కరెక్ట్ పెట్టుకొని వాటర్ ఎన్ని కావాలో అన్ని పెట్టేసుకున్నట్టుగానే నేను పెట్టేస్తున్నాను అన్నమాట వాటరు. దీనిలో ఎక్సెస్ వాటర్ అనేది ఏముండదు. జస్ట్ ఇది 90% వరకు ఉడికి ఇంకా 10%లో అన్నం రెడీ అవుతుంది అనగా నేను దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అట్లయితే నాకు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు అలా 90% ఉడికిన ఆ రైస్ని పక్కన పెట్టి ఈ గ్రేవీని ఏ గిన్నెలో అయితే మనం దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం ఈ గ్రేవీని కొంచెం పక్కకి అట్లా ఆయిల్ వేసి కానీ నెయ్యి వేసి కూడా చేయొచ్చు. కొంచెం
నేను డైరెక్ట్గా ఆయిల్ సరిపోతుంది కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ వాడట్లేదు. ఈ ఉన్న గ్రేవీని పక్కకి సర్దేసి ఈ బియ్యాన్ని నేను 90% కుక్ అయిపోయింది రైస్. ఒక 10%లో ఇది చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇట్లా దమ్ము కోసం ఇట్లా సర్దేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెంగా గ్రేవీ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ మళ్ళీ ఇంకొక లేయరు ఉల్లిపాయలు, వేయించుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం గ్రేవీ ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకొని కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి కానీ అట్లా స్ప్రెడ్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ వాడట్లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇట్లా పై లేయర్ కూడా ఉన్న రైస్ని నేను ఇట్లా వేసేస్తున్నాను అన్నమాట. ఇది 90% కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ దమ్ము కోసం ఒక 10 మినిట్స్ 10% కుక్ అయిపోతే రైస్ రెడీ అయిపోతుంది. ఈ ఉన్న గ్రేవీ అంతా చక్కగా ఈ పైన లేయర్లో వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే ఈ గ్రేవీ కూడా నీట్గా సర్దేసి పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ. ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ కూడా దీని మీద సర్దేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే చక్కగా రైస్ రెడీ అయిపోతుందండి. అంతే, ఈజీ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసాం కదా, ఇప్పుడు చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ రెసిపీ. 10 మినిట్స్ తర్వాత చక్కగా దమ్ అయిపోయింది. చూసారు కదా, రైస్ చక్కగా తయారైపోయింది. సింపుల్ అండి, అంతే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను కదా, అంతేనండి. చక్కగా రైతాతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.